అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్. తెలంగాణ రైతన్నలకు, పింఛన్దారులకు, నిరుద్యోగులకు, మహిళలకు అలాగే తీయని శుభవార్త చెప్పిన ప్రభుత్వం. మరి ఈ సంక్రాంతి కానుకగా 4 సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. అయితే ఈ 4 సంక్షేమ పథకాలు ఏమేంటి అంటే రైతు బంధు, ఆసరా చేయూత పింఛన్, ఇందిరమ్మ ఇల్లు, భూమి లేని పేదలకు 12,000 ఏటా 12,000 చొప్పున ప్రభుత్వం అయితే అందించబోతుందన్నమాట. మరి ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు, అలాగే ఈ పథకాల వల్ల రైతన్నలకు, మరి పింఛన్దారులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఎంత లబ్ధి చేకూరబోతుంది, ఈ పథకాలు అమలు చేసిన తర్వాత ప్రభుత్వంపై మరి ప్రజలకు ఎలాంటి సానుభూతి పెరగనుంది, అలాగే ఈ పథకాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు చేస్తుంది, మరి ఈ పథకాలు ఏ తారీఖు నాడు అమలు చేయబోతుంది, అలాగే ఈ పథకాలను మీరు అందుకోవాలంటే, మీరు అర్హులుగా ఉండాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి, అలాగే ఎలాంటి అర్హతలు ఉండాలి అనే దానిపై నేను ఈ వీడియోలో పూర్తి స్పష్టతని అయితే తెలియజేస్తాను అన్నమాట. అందుకోసం మన ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రజలు సగం మంది ఈ రైతు భరోసాని ఎప్పుడు అమలు చేస్తుందనే ఆలోచనలోనే ఉన్నారనమాట. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి స్పష్టతను అయితే ఇచ్చారనమాట. సంక్రాంతి కానుకగా రైతన్నలకి అకౌంట్లో 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు ఒక్క ఏటవి 7,500 7,500 తమ ఖాతాలో జమ చేయబోతున్నారు. సంక్రాంతి కంటే ముందే ఈ రైతు భరోసాని రైతన్న అకౌంట్లో డబ్బులు జమ చేయబోతున్నారు అన్నమాట. ఇందులో పూర్తి స్పష్టత అయితే ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత ఇంకొక పథకాన్ని చూసుకున్నట్టయితే ఈ ఆసరా చేయూత పింఛన్, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులకు 4,000, అలాగే వికలాంగులకు 6,000 పెంపుపై మన మంత్రి సీతక్క గారు కూడా ఒక పూర్తి స్పష్టతను అయితే ఇప్పటికే తెలియపరిచారనమాట. ఈ ఆసరా చేయూత పింఛన్ కూడా సంక్రాంతి కంటే ముందే మరి పింఛన్దారులకు తీయని శుభవార్తగా సంక్రాంతి కంటే ముందే విడుదల చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇప్పటికీ ఈ 4 సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖ నుంచి నిధులను సమకూర్చిందనమాట. అయితే గతంలో ఈ ఆసరా పింఛన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆసరా చేయూత పింఛన్ కింద ఈ పింఛన్లు ఇవ్వబోతుంది. ఒకవేళ మీకు ఇప్పటికీ అర్హత ఉండి పెట్టుకోకపోతే నేను మన ఛానల్లో చాలా వీడియోలు చేశాను, ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. అయితే ఇప్పుడు ఈ ఆసరా చేయూత పింఛన్ని నెక్స్ట్ నెల నుంచి జనవరి సంక్రాంతి కంటే ముందే అమలు చేయబోతుంది అన్నమాట. మరి ఆ తర్వాత నెక్స్ట్ పథకాన్ని చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లుని మన మంత్రి పొంగులేటి శ్రీనివాసన్న గారు ఏమన్నారంటే సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇల్లును నిర్మించి ప్రారంభించబోతున్నాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే ఇప్పటికీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఈ ఇళ్ళని ఇప్పటికీ ప్రకటించారు. అయితే మొన్ననే మరి ఇంటింటికి వచ్చి సర్వే చేశారన్నమాట. గ్రామం తిరిగి అధికారులు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అర్హులైన అందరినీ సమకూర్చి మరి ప్రభుత్వానికైతే ఒక లిస్ట్ని అయితే తయారు చేశారు. మరి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని సంక్రాంతి కంటే ముందే ప్రారంభించి కట్టేందుకు యోచిస్తున్నారు. ఇప్పటికే దీనికోసం మన మంత్రి పొంగులేటి గారు 33 జిల్లాలకు డైరెక్టర్లను నియమించారనమాట. నిన్నటి వరకు 32 లక్షల దరఖాస్తులు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇప్పటికే తనిఖీలు చేశారనమాట. దీన్ని కూడా సంక్రాంతి కంటే ముందే మరి ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంకొక పథకంకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేసి తోటి రైతన్నలకు, నిరుద్యోగులకు, మహిళలకు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు. మరి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం కూడా మన ఛానల్ని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. మరి నెక్స్ట్ సంక్షేమ పథకాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు తాజాగా ఒక పథకం అయితే హల్చల్ చేస్తుందన్నమాట. ఆ పథకం ఏంటిదో చూసేద్దాం.
అదేంటంటే భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఈ పథకాన్ని ఉపాధి హామీ పథకం కింద వినియోగించబోతుందన్నమాట. మరి ఏమంటున్నారు, రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదు. ధరణి కమిటీ నివేదిక పేర్కొంది. కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి అంటే భూమి లేకుండా పనిచేస్తున్నారు అనమాట. వాళ్ళ కోసం ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచనతోటి నెలకి అంటే ఏటా 12,000 చొప్పున 2 విడతలుగా 6,000 అకౌంట్లో జమ చేయబోతుంది. అయితే ఇందులో సగం 70% దళితులే ఉన్నట్టు పేర్కొందనమాట. ధరణి కమిటీ నివేదిక ప్రకారం 70% మంది దళితులే ఇందులో భూమి లేని వారుగా ఉన్నారని తెలియజేశారు. అయితే దీనిని ఉపాధి హామీ కార్డు కింద కులగణ సర్వేలో నిర్వహించి మరి అకౌంట్లలో ఈ భూమి లేని రైతన్నలకు భూమి లేని కూలీలకు అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అలాగే ఇంకో 2 సంక్షేమ పథకాలు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి మహిళలకు 2,500 మరి అలాగే ఉచిత గ్యాస్ సిలిండరు. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ మరి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు, కానీ తాజాగా మన స్పీకర్ గడ్డం గారు ఒక సమావేశంలో మహిళలకు నెలకు 2,500 చొప్పున దీనిపై కూడా ఒకటైతే విధించారనమాట. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 2,500 మహాలక్ష్మి ద్వారా అయితే దీనైతే అందించబోతున్నాం. మహాలక్ష్మి ద్వారా తులం బంగారం కొత్త ఏడాదిలో తులం బంగారం అదేమి ఉండదు. మహిళలకు 2,500 కూడా మరి ఈ 4 సంక్షేమ పథకాలు అయిపోగానే నెక్స్ట్ సంక్షేమ పథకం మహిళలకు 2,500 దానిపై కూడా ప్రభుత్వం మరి యోచించి దాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పటివరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మన నుంచి అందిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన టీజీ రైతు అప్డేట్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు. మీరు చేసే ఈ చిన్న సాయం నాకెంతో మరింత వీడియోస్ చేయడానికి సానుభూతిగా నిలుస్తుందన్నమాట. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి తోటి రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు అలాగే పింఛన్దారులందరికీ తెలియజేయండి అన్నమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మనం చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.